హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వాలంటీర్ మిత్రులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. సో గుడ్ న్యూస్ అంటే అనుకుంటున్నారా? సో ఏం లేదండి, నేను కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదని చెప్పి చాలా వరకు అయితే కంగారు పడ్డాను. సో ప్రజెంట్గా ఈ అప్డేట్ ద్వారా మనకి వాలంటీర్ వ్యవస్థ ఉంటుందనే చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో మీ యొక్క అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వం మనకి కుటుంబం సంబంధించి ఒక యాప్ అనేది మనకి అప్డేట్ చేయడం జరిగింది కదా. అంటే హౌస్ హోల్డ్ డేటా అనేది ఒక యాప్ అయితే మనకి గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ అనేది GSWS వాలంటీర్ యాప్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. అందులో కుటుంబన్స్ ఎవరైతే కేటాయించినటువంటి 50 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమించడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వం. అలాగే నియమించినటువంటి కుటుంబాలు 50 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మన ఆ యొక్క యాప్లో వాళ్ళ యొక్క డేటా అనేది పొందపరచడం జరిగింది, యాడ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఎన్నికలు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా మనకి ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి కూడా అనడం జరిగింది. అందుకు అనుగుణంగానే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదని చెప్పేసి చాలామంది అయితే కంగారు పడ్డారు. సో అందులో నేను ఒక్కడిని. సో ఉంటుందా లేదని చెప్పేసి కూడా నేను కూడా కొద్దిగా ఆలోచన అయితే చేయడం జరిగింది. సో ఈ ఆలోచనలన్నీ పటాపంచలు చేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మరొక మంచి అప్డేట్ తీసుకురావాలి. అదే ఏం లేదండి, GSWS వాలంటీర్ యాప్ అనేది మనకి మాడిఫై చేయడం జరిగింది, అప్డేట్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే వాలంటీర్ వ్యవస్థను త్వరలో తీసుకురాబోతుందని చెప్పేసి కూడా మనకి పూర్తిగా సమాచారం అయితే రావడం అవుతుంది. ఈ యాప్ను బట్టి మనం అనుకోవచ్చండి. సో ప్రధానంగా ఆ యాప్ ఏ విధంగా అప్డేట్ చేశారు, ఎలా మాడిఫై చేశారని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్, అక్కడి నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క SafeMS ID ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. సో ప్రధానంగా ఇప్పుడు మనకి యాప్ అనేది లాగిన్ అయి వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులకైతే షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. సో ప్రజెంట్గా ఇప్పుడు ఈ అప్డేట్ తీసుకోవడం అనేది ఏపీ ప్రభుత్వం. సో యాప్ ఎలా డిజైన్ చేశారు, ఏ విధంగా ఉందని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రధానంగా ఇదైతే వాలంటీర్ మిత్రులందరికీ మంచి విషయమే అనుకోవచ్చండి. సో వాలంటీర్లో నేను ఒకరిని, వాలంటీర్ వ్యవస్థ ఉంటుందో లేదని చెప్పేసి నేను కూడా కంగారు పడ్డానండి. సో ఈ యాప్ డెవలప్ చేయడం వల్ల ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తుంది కుటుంబ ప్రభుత్వం అని చెప్పేసి ఆలోచన నేను కూడా రావడం జరిగింది. ఇదైతే మంచి విషయమే, మంచి శుభపరిణామం కూడా అనుకోవచ్చు. సో ప్రధానంగా మనకి యాప్ అయితే అప్డేట్ చేయడం జరిగిందండి. సో GSWS వాలంటీర్ యాప్ అనేది మనకి ఇదివరకు అయితే ఉన్నది. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయం చెప్పేసి రావడం జరిగింది. సో ప్రధానంగా మనకి యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం. సో ఇక్కడ నేను యాప్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుందండి. సో మనకి గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే GSWS వాలంటీర్ యాప్ హౌస్ హోల్డ్ డేటాని మనం యాడ్ చేయడం జరిగింది కదా, అదేవిధంగా ఇక్కడ మనకి యాప్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి GSWS వాలంటీర్ యాప్ అనేది అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే గ్రామ వార్డు సచివాలయం చెప్పేసి ఈ విధంగా మనకి లోగో అయితే రావడం జరిగిందండి. సో నేను అన్ని పర్మిషన్స్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి గ్రామ వార్డు సచివాలయం అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి గ్రామ వార్డు సచివాలయం అని. సో ఇక్కడ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారి యొక్క SafeMS ID, అంటే రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీ యొక్క SafeMS ID వర్కింగ్లో ఎవరికైతే వర్కింగ్లో ఉంటుందో వాళ్ళు ఈ యాప్ అనేది లాగిన్ అవుతుందా లేదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను మీకు లైవ్లో కూడా ట్రై చేసి చూపిస్తాను. సో ప్రజెంట్గా నేను నా యొక్క SafeMS ID నెంబర్ నేను ఎంటర్ చేశాను. సో ప్రధానంగా ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డేటా కనపడలేదని చెప్పేసి రావడం అవుతుంది. సో 1-2 సార్లు నేను ట్రై చేయడం జరిగిందండి. సో ఇక్కడ డేటా కనపడలేదని చెప్పేసి రావడం అవుతుంది. సో త్వరలో మనకి డేటా కూడా అప్డేట్ అవుతుందా, లేకుంటే ఇంకా కొన్ని మార్పులు తీసుకొచ్చి ఈ యాప్లో ఇంకా కొన్ని వివిధమైనటువంటి ఈ యాప్ అనేది ఇంకా సో మనకి డేటా అనేది అప్డేట్ అవుతుందా, లేకుంటే ఇంకా ఏమైనా మార్పులు తీసుకొస్తారా అని చెప్పేసి మనం వెయిట్ చేయాలి. సో ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి డేటా అనేది రిమూవ్ చేయడం జరిగింది. మరి కొత్తగా ఈ డేటా తీసుకొస్తుందా లేదా అని చెప్పేసి మనం ఈ యాప్లో వెయిట్ చేయాలని ప్రధానంగా అయితే వాలంటీర్లందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాలంటీర్ ఉంటుందా లేదని చెప్పేసి కంగారు పడ్డాము. సో ప్రధానంగా ఈ యాప్ డెవలప్మెంట్ చూస్తే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అనుకున్నాను. ఇక్కడ మనకి ఒక చిన్న డౌట్ కూడా రావచ్చు. ఇక్కడ మనకి గ్రామ వార్డు సచివాలయం అని చెప్పేసి ఇచ్చారు. సో గ్రామ వార్డు వాలంటీర్ అని చెప్పేసి ఇవ్వలేదు. సో ఇది ఒక డౌట్ కూడా నాకు ఉంది. సో మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో చేయండి. ఇక్కడ మనకు గ్రామ వార్డు సచివాలయం చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో గ్రామ వార్డు వాలంటీర్ అనేది ఇవ్వలేదు. సో దీన్ని బట్టి చూస్తే కొద్దిగా డౌట్ కూడా ఉంది. బట్ ఏదంటే ఇక్కడ మనకి SafeMS ID ఇవ్వడం జరిగింది కాబట్టి సో కొన్ని రోజులు అయితే వెయిట్ చేద్దామండి. ఇది సచివాలయం వాళ్ళకి ఇచ్చారా, లేకుంటే ఇది వాలంటీర్లకి లాగిన్ ఏ విధంగా ఇచ్చారా అని చెప్పేసి, ఏమైనా గ్రామ వార్డు వాలంటీర్ తీసేసి గ్రామ వార్డు సచివాలయం అని చెప్పేసి ఇచ్చారా అని చెప్పేసి మనం కొద్దిగా అయితే వెయిట్ చేయాలి. సో ఇదొక పాయింట్ ద్వారా కూడా నాకు కొద్దిగా డౌట్ అయితే ఉంది. సో డౌట్ అనేది మరొకసారి మనకి ఏమైనా ప్రభుత్వం తీసుకొస్తుందా లేదని చెప్పేసి చూద్దాం, వెయిట్ చేద్దాం. సో ఈ విధంగా అయితే మనకి గ్రామ వార్డు వాలంటీర్ యాప్ నుంచి గ్రామ వార్డు సచివాలయం యాప్గా మనకి అప్డేట్ చేయడం జరిగిందండి.
ఇదండి ఇప్పుడు వరకు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.